శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ట్యూషన్ చెప్తానని చెప్పి పాత హిరమండలం నుంచి బాలికను శ్రీకాకుళానికి తీసుకువెళ్తానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు వెంకట్రావు అనే వ్యక్తి. 2 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాడు వెంకట్. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. బాలిక మృతదేహాన్ని జీజీహెచ్కు తీసుకువచ్చారు వారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ నుంచి అమ్మాయి ఇంటికి వచ్చి 10 రోజులైందని, ట్యూషన్ చెప్తానని వెంకట్రావు అనే వ్యక్తి తీసుకెళ్లాడని, 2 రోజుల తర్వాత మృతదేహాన్ని అప్పగించాడని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. మధ్యదారులన కారు ఆపేసి, అమ్మ మరి ఎలాగా నా చేతరాల పిల్ల చచ్చిపోయింది, నా వల్ల జరిగింది అంటున్నాను, మరి అంటే ఏమైందో ఏటో, మరి నేను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు రాలేదు, ఆ పిల్లకి నేను తీసుకెళ్ళదు హాస్పిటల్కి, తల్లిదండ్రులు ఉంటే కదా నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, తల్లిదండ్రులు లేకుండా నెల తీసుకెళ్తాను, ఆ నొప్పి ఆవిడ చెప్పలేకపోయింది, నేను తీసుకెళ్ళకపోయాను, ఇంకా అంత నా వల్ల జరిగింది కాబట్టి మీకు ఉన్నంత కాలం వరకు నేనే చూసుకుంటాను, మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు నేను చచ్చేంత కాలం నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని నేనే పోషించుకుంటాను అని చెప్పాడు. ఆ పిల్లకి మాత్రం దాన పరిచేద్దాం, కాముగా వెళ్ళి దాన పరిచేద్దాం, ఎవరికి చెప్పగలరు, నా ఊసు బయటికి రాకూడదు అన్నాడు. అంతే. మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, మేమైతే మాత్రం నా కూతురికి అలాగే చెప్పారు కాబట్టి, నా కూతురు కాదు ఎంతమంది ఆడపిల్ల ఆయన వెనక తిరుగుతున్నారు, నా కూతురే కాదు. ఇప్పుడు నా కూతురు చచ్చిపోయి ఆయనకి ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు దొంగడుగు పట్టేసి ఇచ్చింది అనమాట. చచ్చిపోయి పట్టేసి ఇచ్చింది. ఒక్క నాడి దొర కొంచెం ఊపిరి దొర ఎంతమందికి చేస్తున్నారో మరి తెలియదు. మరి ఆయన వెనక మాత్రం చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకి మాత్రం ఉరిశిక్ష పడాలా. అతను ఏమంటున్నాడు, 2-3 కోట్లు పడేస్తాను బయటకు వచ్చేస్తాను, నాకు బోర్డు ఆస్తుంది, నాకు బోర్డు డబ్బు ఉంది, నేను ఎలాగ బయటకు వచ్చేస్తాను, మీరే నష్టపోతారు అన్నాడు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. అసలు ఏం జరిగింది? శ్రీ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పాత హిరమండలం ప్రాంతానికి చెందిన ఓ గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే వెంకట్రావు అనే వ్యక్తి చదివిస్తానని చెప్పి బాలికను శ్రీకాకుళంకు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం అదే వ్యక్తి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడంతో ఈ కేసు మరింత అనుమానాస్పదంగా మారింది. బాలిక శరీరంపై గాయాలు కనిపించాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పొట్ట, గుండె భాగాల్లో గాయాలు ఉన్నాయని, ఏదైనా అఘాయిత్యం జరిగి ఉండవచ్చని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఘటన బయటకు చెప్పవద్దని వెంకట్రావు తల్లిదండ్రులు బెదిరించినట్లు వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే బాలిక మృతి తన వల్లే జరిగిందని అతను ఒప్పుకున్నాడని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితుడి పోలీసులు అదుపులో ఉన్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని. రైట్, థ్యాంక్ యూ సునీల్.